ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతా శరణం. Welcome to the part 4 of Sri Lalita Sahasranamam series. Today we continue from name 47 to 74, where Divine Mother manifests as a powerful protector, warrior goddesses and supreme ruler of cosmic energies. Let's begin with devotion. 21. सर्वारुणानवध्यांगी सर्वाभरणभूषिता శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభాం. సర్వారుణ, ఆమె కాంతి సంపూర్ణంగా ఉదయ సూర్యుడి వర్ణాన్ని పోలి ఉంటుంది. షీఈస్ కంప్లీట్లీ రెడ్ హ్యూడ్ లైక్ ద రైజింగ్ సన్. అనవధ్యాంగి, ఆమె శరీరంలోని ప్రతి అవయవం లోపరహితంగా శుభ్రంగా ఉంటుంది. హర్ లిమ్స్ ఆర్ ఫ్లాలెస్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్. సర్వాభరణభూషిత, ఆమె శరీరం అంతా ఆభరణాలతో అలంకరింపబడి ఉంటుంది. శివకామేశ్వరాంకస్త, ఆమె శివ కామేశ్వరుని మదిలో ఆసీనమై ఉంటారు. శివ, ఆమె మంగళకరురాలు, శుభం మాత్రమే ప్రసరిస్తుంది. స్వాధీన వల్లభ, ఆమె భర్త శివుడు ఆమెకి పూర్తిగా లోనై ఉంటాడు. She sits on the lap of Lord Kameshwara. She is very embodiment of auspiciousness. Her beloved Shiva is completely under her control. Shokam 22. Sumeru madhya shringastha Shriman Nagaranayika Chintamani Gruhantastha Panchabrahmasanasthita. ఆమె సుమేరు పర్వతం మధ్య శిఖరంలో నివసిస్తుంది. She resides at the central peak of Mount Meru. ఆమె శ్రీనగర దేవలోకానికి అధిపతురాలు. షీ ఈజ్ ద సావరెన్ క్వీన్ ఆఫ్ డివైన్ సిటీ శ్రీనగర. ఆమె చింతామణులతో చేసిన మంత్రాలయ గృహంలో ఉంటుంది. షీ డ్వెల్స్ ఇన్ ద హౌస్ మేడ్ ఆఫ్ విష్ ఫుల్ఫిల్లింగ్ జెమ్స్. ఆమె పంచబ్రహ్మస్వరూపులైన శివతత్వాలపై ఆసీనమై ఉంటారు. షీ సిట్స్ ఆన్ ద థ్రోన్ ఫార్మ్డ్ బై ద 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ శివ. 23. మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఆమె మహాపద్మం అనే అడవిలో నివసిస్తుంది. షీ లివ్స్ ఇన్ ద గ్రేట్ ఫారెస్ట్ ఆఫ్ లోటస్ ఫ్లవర్స్. ఆమె కదంబ వృక్షాలతో నిండిన అడవిలో స్థిరురాలు. షీ డ్వెల్స్ ఇన్ ద కదంబ ఫారెస్ట్. ఆమె అమృత సముద్రం మధ్యలో ఉంటుంది. షీ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ నెక్టర్. ఆమె కామాక్షి, భక్తుల కోరికలను తీర్చే దేవత. షీ ఈస్ కామాక్షి, ద ఫుల్ఫిల్లర్ ఆఫ్ ఆల్ డిజైర్స్ ఆఫ్ హర్ డివోటీస్. 24. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ పండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత. దేవతలు మరియు ఋషులు ఆమె వైభవాన్ని స్తుతిస్తారు. హర్ డివైన్ గ్లోరీ ఈజ్ ప్రైజ్డ్ బై సెలెస్టియల్ సేజెస్. బండాసురుని వధకు సిద్ధంగా ఉన్న శక్తిసేనతో ఆమె ఉన్నారు. షీ ఈజ్ అకంపెనీడ్ బై అన్ ఆర్మీ ఆఫ్ శక్తిస్ రెడీ టు స్లే ద డెమాన్ బండాసుర. శ్లోకం 25. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటికోటిభిరావృత. సంపత్కరీ దేవి నడిపే గజసేన ఆమె సేవలో ఉంటుంది. షీ ఈజ్ సర్వ్డ్ బై అన్ ఎలిఫెంట్ ఆర్మీ లెడ్ బై సంపత్కరీ దేవి. అశ్వారూఢాదేవి నడిపే కోటి గుర్రపు సైన్యం ఆమె చుట్టూ ఉంటుంది. షీ ఈజ్ సరౌండెడ్ బై కౌంట్లెస్ హార్స్ రైడింగ్ వారియర్స్ అండర్ అశ్వారూఢాదేవి. 26. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. ఆమె చక్రరాజ రథాన్ని అధిష్ఠించి ఉంది. షీ రైడ్స్ ద సుప్రీం చక్రరాజా చారియట్ ఆర్మ్డ్ విత్ డివైన్ వెపన్స్. మంత్రిణీ దేవి గేయ చక్రరథంలో ఆమె సేవలో ఉంటుంది. షీ ఈజ్ సర్వ్డ్ బై మంత్రిణీ దేవి హూ రైడ్స్ ద గేయ చక్ర చారియట్. 27. గిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకారమధ్యకాం. దండనాదాదేవి ఆమె ముందు గిరిచక్రరథాన్ని నడిపిస్తుంది. షీ ఈజ్ ప్రిసీడెడ్ బై దండనాథాదేవి ఇన్ ద గిరిచక్ర చారియట్. జ్వాలామాలిని నిర్మించిన అగ్నిదుర్గం మధ్యలో ఆమె ఉన్నారు. షీ రిసైడ్స్ ఇన్ ద ఫీరీ ఫోర్ట్రెస్ క్రియేటెడ్ బై జ్వాలామాలిని. 28. బండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక.
బండాసుర సైన్యాన్ని నాశనం చేసే శక్తుల వీర్యాన్ని చూసి ఆమె ఆనందిస్తుంది. షీ రిజాయిసెస్ ఇన్ ద వాలర్ ఆఫ్ హర్ శక్తిస్ ప్రిపేరింగ్ టు డెస్ట్రాయ్ బండాసురాస్ ఆర్మీ. నిత్య దేవతల పరాక్రమాన్ని చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. షీ ఈగర్లీ వాచెస్ ద హీరోయిక్ యాక్ట్స్ ఆఫ్ హర్ ఇటర్నల్ శక్తిస్. శ్లోకం 29. బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశంకవతతోషిత. బాలాదేవి చేసిన వీర కృషిని చూసి ఆమె ఆనందిస్తుంది. షీ ఈస్ డిలైటెడ్ బై బాలాదేవీస్ వాలర్ ఇన్ స్లేయింగ్ ద సన్స్ ఆఫ్ బండాసుర. మంత్రిని విశంగుని సంహారం చేయడంతో ఆమె సంతృప్తి చెందుతుంది. షీ ఈస్ ప్లీజ్డ్ విత్ మంత్రిని ఫర్ డెస్ట్రాయింగ్ విశంగా. 30. విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. వారాహిదేవి విశుక్రుని సంహారం చేసిన శౌర్యాన్ని చూసి ఆమె సంతోషిస్తుంది. షీ రిజాయిసెస్ ఇన్ వారాహిదేవీస్ మైట్ ఫర్ కిల్లింగ్ విశుక్ర. కామేశ్వరుని ముఖం దర్శనంతో శ్రీ గణేశ్వరుని సృష్టించింది. ఫ్రమ్ ద గ్లాన్స్ ఆఫ్ కామేశ్వర షీ క్రియేటెడ్ లార్డ్ గణేష. ఇది శ్రీ లలిత సహస్రనామం 4వ భాగం. ఇందులో పరాశక్తి శక్తిసేనలతో భక్తుల కోరికలను తీర్చే దేవతగా మరియు అంతిమమైన ఆదిశక్తిగా దర్శించబడుతుంది. మళ్ళీ తదుపరి భాగంలో మరిన్ని రహస్యనామాలతో కలుద్దాం. శ్రీమాతా శరణం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ and comment your favorite divine name below. Don't forget to turn on notifications for new uploads. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసుకుంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. చాలామంది ఆ అమ్మవారి నామాలను తెలుసుకుని దాని యొక్క అర్థం తెలుసుకుని చదవగలుగుతారు. థ్యాంక్ యూ.